ఆదాము అనబడినటువంటి ఒక్క కుమారుడి ద్వారా దేవుడు అనుకున్నాడు భూమి మీద దేవుని యొక్క సంతానమును తీసుకురావాలి అన్నది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మధ్యలో ఏం జరిగింది అంటే అపవాది ఆదాము హవ్వను మోసపరచుట ద్వారా భూమి మీదకి అపవాది యొక్క సంతానము ప్రవేశించటానికి కారణమయ్యింది. ఇప్పుడు భూమి మీద ఉన్న అందరూ మరి దేవుని స్వభావం కలిగి ఉన్నారా, అపవాది స్వభావం కలిగి ఉన్నారా అని మనం ఆలోచించుకుంటే ఎక్కువ శాతం అపవాది యొక్క స్వభావమునే కలిగి ఉన్నారు అని మనము చూడగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మనము కూడా అపవాది యొక్క స్వభావమును కలిగి అపవాది యొక్క ఆలోచనలతోనే బ్రతికాం. అయితే దేవుని యొక్క కృప వలన ఈరోజు మనమందరము ఆయన రక్తము క్రిందకి రావటం వలన మనము దేవుని యొక్క స్వభావమును పొందుకొని ఉన్నాము. ఆమేన్. ఏంటి దేవుని స్వభావము అంటే, దేవుని స్వభావములో అన్నిటికంటే ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దీన స్వభావము, తగ్గింపు స్వభావము. ఈ తగ్గింపు స్వభావము లేని క్రైస్తవులు ఎవ్వరు కూడా దేవుని యొక్క బిడ్డలు అని చెప్పుకోవటానికి అర్హులు కారు. అపవాది యొక్క స్వభావం ఏంటి అంటే, అపవాది యొక్క స్వభావము దేవునితో కూడా సమానముగా చేసుకోవటం, లేదా దేవుని కంటే ఎక్కువగా చేసుకోవటం. దీన్ని తగ్గింపు అంటామా? లేదు. దీనిని హెచ్చింపు అంటాము, గర్వపు స్వభావము అంటాము. ఆనాడు యేసుక్రీస్తు యొక్క దినములలో మరి ఆయనను చంపేంతగా మరి ఆయన మీద పగబట్టినటువంటి వారిని చూసి యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు అపవాది యొక్క పిల్లలు, మీరు అపవాది యొక్క సంబంధులు, కాబట్టి మీరు అపవాది యొక్క ఆలోచనలు మీరు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. అయితే యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటి? యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా పొందునంతగా విధేయత చూపిన వాడై, అదనమాట, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది యేసుక్రీస్తుల వారి స్వభావము. ఇది ఆయన యొక్క స్వభావము, ఇది దేవుని యొక్క స్వభావము. కానీ అపవాది యొక్క స్వభావం ఏంటి? ఇందాకే మనం చదువుకున్నాం యెషయా ప్రవచన గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి.
మహోన్నతినితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని మనసులో అనుకున్నాడు. అంటే అపవాదిక స్వభావం ఏంటి? నేను దేవునితో కూడా సమానముగా చేసుకుంటాను అన్నది అపవాది యొక్క స్వభావం. క్రీస్తు యొక్క స్వభావం ఏంటి? దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కావాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నామో మనకు అర్థం కావాలి. మన జీవితంలో మనము దేవుని బిడ్డలు అనుకుంటూ దేవునిని వెంబడిస్తున్నామా లేదా అపవాదిని వెంబడిస్తున్నామా అన్నది మనకు అర్థం కావాలి. ఆనాడు యేసుక్రీస్తు ఆ ప్రజలను చూసి ఆ మాట అనటానికి గల కారణం ఏంటి? చదవండి, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 44 చూడండి. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నాడు అన్నాడు. బాగా గమనించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి తెలియకయే మనము అపవాదిని వెంబడిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి మీరు అపవాది సంబంధులు అని చెప్పడానికి ఆయన ఏమాత్రము కూడా వెనకాడలేదు. ఈరోజు మన యొక్క ప్రవర్తనను చూసి యేసు ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని చూసి అపవాది సంబంధులు అని చెప్పాలా లేదా మీరు నా బిడ్డలు అని చెప్పాలా అన్నటువంటి తీర్మానం మనం తీసుకోవాలి. ఎందుకంటే సహజంగా మనుషులలో వారి యొక్క జీవితంలో ఎత్తుకు వెళ్ళే కొలది మనుషుల యొక్క హృదయములోకి హెచ్చింపు లేదంటే గర్వపు స్వభావము అన్నది చోటు చేసుకుంటుంది. అది మనము చేసేటువంటి ఉద్యోగం స్థలములో కావచ్చు, ఈ సమాజంలో మరి మనుషుల మధ్యలో మన యొక్క స్థితి పైకొచ్చినప్పుడు కావచ్చు, ఒక రాజకీయ నాయకుల మధ్యలో ఈ స్వభావం కనబడవచ్చు, సంఘములో మరి నాయకత్వం వహించినప్పుడు ఆ నాయకుల యొక్క మరి స్వభావం కావచ్చు. వీటన్నిటి మధ్యలో సులభంగా చోటు చేసుకునేది ఈ యొక్క హెచ్చింపు లేదంటే గర్వపు స్వభావం. ఇది మనము ఏదో సంపాదించుకున్నట ద్వారా మనం ఈ భూమి మీద ఏ యొక్క అధికారాన్ని కూడా మనము పొందుకోలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు మనకు ఈ ఏమంటారు ఉన్నత స్థితి. ఇది కేవలము దేవుడు ఇస్తే తప్ప మనం ఈ భూమి మీద ఏది కూడా సంపాదించుకోలేము. అధికారము కావచ్చు, ఆధిక్యము కావచ్చు, ఉన్నత స్థితి కావచ్చు, ఇది ఏది కూడా మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు. ఇది బాగా మనకు మనసులో పెట్టుకోవాలి ఈ మాట. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, చదవండి. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడు ఎవడు? నీకు ఆధిక్యము, నీకు ఈ స్థితిని, నీకు ఈ స్థాయిని, నీకు ఈ యొక్క ఔన్నత్యాన్ని కలుగజేసిన వాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు
పొందనట్టు నీవెందుకు అతిశయిస్తున్నావు? నీవెందుకు అతిశయిస్తున్నావు అంటే, ఈ భూమి మీద మనం ఏదైనా ఆధిక్యము కలిగి ఉన్నాము అంటే ఇది దేవుని వలన మనము పొంది ఉన్నాము. మనము ఈ యొక్క స్థితిని కలిగి ఉన్నాము అంటే ఇది దేవుని వలన కలిగి ఉన్నాము. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘానికి పత్రికను రాస్తూ తిమోతి గారితో చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే, ఎవరైనా సరే సంఘములోనికి వచ్చినప్పుడు వారికి మరి నూతనంగా వచ్చారు అంటే వారికి వెంటనే అధికారాన్ని ఇవ్వవద్దు. నూతనంగా వచ్చిన వారికి ఒక స్థానాన్ని నువ్వు ఇచ్చావు అంటే అతడు తన స్థానమును యొక్క విలువ తెలియకుండా గర్విష్ఠిగా మారిపోతాడు అన్నాడు. గర్విష్ఠిగా మారిపోతాడు అన్నాడు. చదవండి ఆ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో, అతడు గర్వాంధుడై అపవాదికి అనగా కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అంటాడు. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి అంటాడు. చూడండి బాగా, అపవాదికి కలిగిన శిక్షావిధి ఏంటి? అతని యొక్క గర్వపు స్వభావముల నుండి దేవుడు పాతాళమునకు త్రోసివేయబడ్డాడు. కాబట్టి నూతనముగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని నీవు వెంటనే అతనిని నాయకుడుగా చేయకు అంటాడు. అంటే అధికారాన్ని ఇవ్వకు అంటాడు. అంటే అధికారములో ఉన్నప్పుడు మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా దుర్వినియోగము చేసుకొని అధికార మమతతో మరి వారు చేసే ప్రతి కార్యములో కూడా వారు దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అపవాదిని వెంబడిస్తున్నాము అన్నటువంటి విషయమునే గ్రహించలేరు. అపవాదిని వెంబడిస్తున్నాం అన్నటువంటి విషయాన్నే గ్రహించలేరు. ఉదాహరణకి బైబిల్లో మీకు ఒక 2 ఉదాహరణలు చెబుతాను. ఒకటి, హేరోదు రాజైన అగ్రిప్ప. ఇతడు మరి ఆ రోజుల్లో రోమా పరిపాలనే ఇశ్రాయేలు మిగిలిన దేశాలలో జరుగుతున్నటువంటి దినాలు అని మనకు అందరికీ తెలుసు. యేసు ప్రభు దినాలన్నీ కూడా రోమియుల పరిపాలన. మరి ఇటువంటి క్రమములో హేరోదు అగ్రిప్ప ఏం చేస్తాడంటే, హేరోదు అగ్రిప్ప మొదటి రాజు ఏం చేస్తాడంటే, అతడు రోమా చక్రవర్తి అయినటువంటి కైసరుకి ఒక ఏమంటారు ఒక ఫెస్టివల్ ఆరంభిస్తారు. అంటే ఉదాహరణకి మన ఈ సమాజంలో కూడా కొన్నిసార్లు ఈ పొలిటీషియన్స్కి ఒక ఏమంటారు ఒక ఫెస్టివల్ అంటే ఒక ప్రోగ్రామ్ చేసి ఒక ఫంక్షన్ చేసి అతన్ని గౌరవించడం అన్నది మనం చూస్తూ ఉంటాం. అలాగే హేరోదు కూడా ఏం చేస్తాడంటే అగ్రిప్ప కైసరుని మరి కైసరికి ఒక ఫంక్షన్ చేసి అతన్ని గౌరవించే విధానంలో 5 రోజులు ఆ యొక్క ఫంక్షన్ని ప్రారంభిస్తారు. మొదటి రోజు గడిచిపోయింది. 2వ రోజు మరి హేరోదు ఏం చేస్తాడంటే వెండితో నేయబడినటువంటి వస్త్రాలు ధరించిన వాడై ఆ యొక్క ఫంక్షన్లో ఏం చేస్తాడంటే ఉపన్యాసం చేస్తాడు. ఉపన్యాసం చేయడం అంటే ఆ చక్రవర్తిని పొగిడి మరి మాట్లాడటం, ప్రజలందరికీ కూడా ఆ మాటలు ఎలా వినిపిస్తాయంటే ఈ రోజు కూడా కొంతమంది రాజకీయ నాయకులకి ఆ టెక్నిక్ తెలుసు. ఎలా మాట్లాడితే మనుషుల యొక్క అటెన్షన్ని కవర్ చేయొచ్చు అన్నట్టుగా, పొందుకోవచ్చు అన్నట్టుగా రకరకాలుగా మాటల యొక్క ప్రయోగం ఉంటుంది.
అలాగే ఈ హేరోదు కూడా ఆ రోజు ఏం చేశాడంటే, మరి ఆ ఉపన్యాసం ఎలాగుందంటే మనుషులకు అందరికి కూడా వారి యొక్క అటెన్షన్ మరి ఆకర్షించేలా ఇతని యొక్క మాటలు కనబడ్డాయి. అప్పుడు మనుషులందరూ కూడా ఒకటి ఆయన స్వరూపం ఎలాగుంది, ఇప్పుడు బాగా వెండితో నేయబడినటువంటి వస్త్రాలు మరి వెలుగుకి ఎలా కనబడతాయి, మెరిసిపోతున్నాయి. వస్త్రాలన్నీ కూడా మెరిసిపోతున్నాయి. ఆ వస్త్రాలు మెరిసిపోతున్నటువంటి క్రమంలో ఇతని మాటలు వేరే వారిని అలాగే ఆకర్షించేలా ఉన్నాయి. ఇది విన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే, ఇది మానవ స్వరము కాదు, ఇది దేవుని స్వరము అని పొగుడుతూ ఉన్నారు. ఏ రోజుని ఈ విధంగా పొగడగానే ఇంక చెప్పాలా మనోడికి ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చేసి, అబ్బా నన్ను ప్రజలు ఎంతగా పొగుడుతున్నారని ఆనందించాడు. ఆ ఫంక్షన్ ముగిసే లోపు 5 రోజులు కడుపు జబ్బున పడి అతడు పురుగులు పడి చనిపోయాడు అని అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనకి 20 నుండి 23 వచనాలు చదువుకుంటే అక్కడ ఈ కార్యాలు మనకి కనబడతాయి. కేవలము మనుషుల యొక్క పొగడతలకి బలైపోయి ఈ హేరోదు మరి మరణాన్ని తెచ్చుకున్నాడు. అంటే తన యొక్క ఏ విధంగా అయితే అపవాది తన మనసులో అనుకున్నాడు, ఏమని, దేవునితో కూడా నేను సమానముగా చేసుకుందునని హృదయములో అనుకున్నాడు. మనసులో అనుకునగానే అతనిని దేవుడు పాతాళానికి తోశాడు. హేరోదు యొక్క మనసులో ఏమొచ్చేసింది, మనుషులందరూ కూడా ఇది దేవుని స్వరం అనగానే హేరోదు యొక్క మనసులో ఒక హెచ్చింపు వచ్చేసి ఆ పొగడతలకి నేను పాత్రుడనే అన్నట్టుగా దానిని సమ్మతించి అనుమతించాడు. దీనిని బట్టి హేరోదు యొక్క జీవితంలో ఒక భయంకరమైన శోకం గురి చేసింది. అదే 5 రోజులు కడుపు జబ్బున పడి అతడు పురుగులు పడి చనిపోయాడు. చరిత్ర చెబుతుంది ఈ కార్యాలను గురించి. మనకి బైబిల్లో చదువుకునేటప్పుడు ఇంత వివరంగా ఉండదు, కానీ వాస్తవానికి ఆ రోజు హేరోదు యొక్క అపియరెన్స్ ఎలాగుందంటే మనుషులందరికీ కూడా ఒక దేవత వల్ల, దేవుడి వల్ల కనబడ్డాడు. వాళ్ళు పొగడగానే అతని యొక్క హృదయములో ఒక గర్వపు స్వభావము చోటు చేసుకుంది. అంటే వీడేం చెప్పు ఉండాలి, నన్ను అలాగా పొగడకండి, నేను కేవలము మనిషినే అని చెప్పి ఉండాలి. కానీ వారి యొక్క పొగడతలని అంగీకరించాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. అప్పుడు అతని మనసులో ఏమో ఉంటుంది, నేను కూడా దేవునికి సమానముగానే ఉన్నాను అనేక మనుషుల యొక్క దృష్టిలో నేను ఉన్నాను అన్నటువంటి ఆలోచన హేరోదు యొక్క హృదయంలో వచ్చి ఉండాలి, వచ్చి ఉంటుంది. ఇందులో దేవుడు ఊరికే అందరూ శిక్షించడు కదా, ఊరికే దేవుడు అటువంటి పరిస్థితిని కలుగు చేయడు కదా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇదే ఒక పరిస్థితి నెబుకద్నెజరు జీవితంలో మనకి కనబడుతుంది. అతడు తాను కట్టించినటువంటి మరి ఆ యొక్క భవనాన్ని చూసి మురిసిపోయి ఏం చేశాడంటే, నేను ఎంత మంచి భవనాన్ని కట్టించాను అని మనసులో అనుకున్నాడట. చదవండి మీరు దానియేలు ప్రవచన గ్రంథం, ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. నాలుగవ అధ్యాయం 30వ వచనం దానియేలు. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకునేను. ఇదే హేరోదు కూడా అనుకున్నాడు, తన మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు, నేను కూడా ఒక దేవుని స్వరూపము కలిగి ఉన్నాను అని వారు చెప్పగానే తన హృదయంలో ఆ ఆశ వచ్చేసింది హేరోదు. నెబుకద్నెజరుకి ఏం జరిగింది, దేవుడు అతనిని గడ్డి మేసే పశువుగా మార్చేశాడు. ఎంత గర్విస్తావా నీవు? దానినే ఈరోజు 7 వండర్స్లో ఒకటిగా హ్యాంగింగ్ గార్డెన్స్ అని మనము చూస్తాం.
ఇది కట్టించిన నెబుకద్నెజరు యొక్క హృదయములో ఎప్పుడైతే గర్వము చోటు చేసుకుందో వెంటనే దేవుని యొక్క శిక్షకు అతడు పాత్రుడయ్యాడు అని మనం చూస్తున్నాం. ఈ విధంగా, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మనుషులు మిమ్మును పొగిడినప్పుడల్లా మీకు శ్రమ అన్నాడు. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడల్లా అది మీకు శ్రమ అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనుషుల యొక్క పొగడతలకి మనం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు. అది దేవుని స్వభావం కాదు, అది దయ్యపు స్వభావము, అది క్రీస్తు స్వభావము కాదు. క్రీస్తు యొక్క స్వభావం ఏంటి అంటే మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడు, తాను దేవునికి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందనంతగా ఆయన ఏం చేశాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు వాక్యం చెబుతున్న ప్రకారంగా అదే ఫిలిప్పీ 2:5 అంటాడు, క్రీస్తు యొక్క మనస్సుని ధరించుకొనుడి అంటాడు. ఏది, ఆయనకి ఏ స్వభావం ఉందో, ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో ఆ స్వభావమే మీరు కూడా కలిగి ఉండాలి. ఏంటి ఆయన స్వభావం అంటే ఆయన మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. నేను కొన్నిసార్లు హెచ్చించుకుంటాను, కొన్నిసార్లు తగ్గించుకుంటాను అంటే కాదు, మరణము పొందినంతగా మనం ఏం చేసుకోవాలి, మనలను తగ్గించుకోవాలి అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఆ విధంగా మనము తగ్గించుకోకపోతే జరిగేటువంటి పర్యావసనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ నెబుకద్నెజరు ఎటువంటి అవమానానికి గురయ్యాడో, ఆ హేరోదు ఎంత అవమానకరమైన మరణానికి గురయ్యాడో ఆ విధంగానే మనము కూడా ఖచ్చితంగా అవమాన పాలవుతాము. బైబిల్ సెలవిస్తుంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తుంది, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది అన్నాడు. అహంకారం వెంబడి ఏమొస్తుందంట, అవమానం వస్తుంది. అవమానం వస్తుంది, గ్రహించాలి. అహంకారము వెంబడి అవమానము వచ్చినప్పుడు వెంటనే గ్రహించకపోతే, నెబుకద్నెజరు గ్రహించాడు. తాను ఉన్నటువంటి స్థితిని గురించి గ్రహించినప్పుడు, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నాను, ఇది నా వలన నేను తెచ్చుకున్నది కదా అని చెప్పి ఎప్పుడైతే అతడు గ్రహించాడో, యెహోవాయే నిజమైన దేవుడు అని అతడు గ్రహించాడు. యెహోవాయే నిజమైన దేవుడు అని గ్రహించాడు. ఈరోజు మనము అట్టి స్థితిలో ఉన్నాము అంటే వెంటనే మనము గ్రహించుకోవాలి, మనము మార్చుకోవాలి. ఎందుకంటే అదే సామెతల గ్రంథం 16:18 దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటాడు. నాశనము రాకముందే మన పరిస్థితిని మార్చుకోవటం అంటే, హేరోదు నాశనం వచ్చేంత వరకు కూడా తాను గ్రహించలేకపోయాడు. కాబట్టి ప్రియులారా, గర్వము మనల్ని నాశనము చేసే ముందే మనము దేవుని ఎదుట మనం తగ్గించుకొని మన యొక్క పరిస్థితిని మనం మార్చుకోగలిగితే దానికంటే ఒక గొప్ప విషయం వేరొకటి లేదు అని నేను ఈరోజు దేవుని యొక్క వాక్యమును బట్టి హెచ్చరిస్తున్నాను. ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కానీ వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతని, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అది సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏమి చేసినా అది చెల్లుద్దిలే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోవాలి, దేవుడు ఇస్తే తప్ప మీకు ఏ అధికారము మీకు రాలేదు. దేవుడు ఇస్తే తప్ప ఏ ఒక్కటి కూడా మీరు పొందుకోలేదు అన్నది గుర్తుంచుకోవాలి. మనకందరికీ తెలుసు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు లుస్త్రా అన్నటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు బలహీన పాదములు గల ఒక సహోదరుడికి మరి పౌలు బర్నబాలు
అతని యొక్క విశ్వాసాన్ని చూసి అతనిలో స్వస్థత పొందే విశ్వాసం ఉంది అని చెప్పి అతని కొరకు ప్రార్థించినప్పుడు అతడు కాళ్ళు మరి బాగుపడి నిలవబడటం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ఆ లుస్త్రాలో ఉన్న పట్టణంలో ఉన్నటువంటి పూజారులు ఏం చేస్తారు, ఈ దుపతి అన్నటువంటి దేవతని ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా మరి పౌలుని మరి బర్నబాని దేవతలుగా పూజించాలని బలి సమర్పించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు పౌలు బర్నబాలు ఏమన్నారు, అయ్యా మీరు ఇటువంటి కార్యం చేయకండి అని చెప్పి బట్టలు చింపుకున్నారు. అది అంటే ఆ యొక్క కార్యము అంత ఘోరమైన పాపమునికి సమానమైనది అని గ్రహించి పౌలు బర్నబాలు ఏం చేశారు, తమ వస్త్రాలు చింపుకొని ఈ కార్యం చేయకండి, మేము కూడా మీలాగా మనుషులమే అని చెప్పి తమ్మును తాము తగ్గించుకోవటం ద్వారా దేవుని ఎదుటను మనుషుల ఎదుటను వారు ఆ తగ్గింపు స్వభావాన్ని తెలియజేయటం వల్ల దేవుని యొక్క ఒక కోపానికి వాళ్ళు తప్పించుకున్నారు అని మనం చూస్తున్నాం. అలాగే మరి ఒకప్పుడు పేతురు గారు అన్యజనులంటే మరి దగ్గరకు కూడా రాకూడదు అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి పేతురు, అయితే ఈ భూమి మీద దేవుడు అందరిని కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి ఆ యొక్క కార్యమును పేతురుకి తెలియజేయగానే నేను పాపము చేశాను, నేను తెలియక చేశాను, దేవుడు అన్యజనులను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, వారిని కూడా రక్షించడానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు అని చెప్పి కొర్నేలి దగ్గరికి మరి రావటం జరుగుతుంది. కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు కొర్నేలి ఏం చేస్తాడు, ఆ రోజుల్లో యూదులు అంటే అన్యజనులకి ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. అన్యులు వాళ్ళ దృష్టిలో చాలా చిన్నవారు. అలాంటి పరిస్థితుల్లో కొర్నేలి మరి పేతురు యొక్క పాదముల మీద పడి నమస్కారం చేయకపోతే పేతురు ఏమన్నాడు, అలా చేయకు, నేను కూడా నీ వంటి మానవుడినే, నేను కూడా నీ వంటి మనుష్యుడినే, కాబట్టి అలా చేయకు అంటాడు. ఎప్పుడైతే పేతురు గారు ఈ కార్యాన్ని గ్రహించారో అక్కడే తన్ను తాను తగ్గించుకున్నాడు అని చూస్తున్నాం. దీనిని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు నిజముగా మన జీవితంలో ఎట్టి పరిస్థితికి వెళ్ళినా మనలో తగ్గింపు స్వభావం ఉండాలి. దేవుడు ఇస్తే తప్ప మనం ఏ అధికారాన్ని ఈ భూమి మీద ఏ ఔన్నత్యాన్ని పొందుకోలేదు అన్న సంగతి మనం గ్రహించాలి. నేను విన్నది ఒక సంగతి ఏంటంటే మన భారతదేశంలో మనం ఉన్నటువంటి ఈ దినాలలో దేవుని బిడ్డల కంటే అన్యుల్లో ఎక్కువగా మనము తగ్గింపు స్వభావాన్ని చూడగలము. ఎప్పుడు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు, ఉదాహరణకి ఈ సినీ యాక్టర్స్లు ఉన్నారు చూడండి, వాళ్ళ యొక్క సాక్ష్యాలు వాళ్ళు సమాజంలో చెబుతూ ఉంటే నిజంగా క్రైస్తవుల్లో ఇటువంటి స్వభావం ఉందా అన్నట్టుగా ఆలోచింపజేస్తుంది. మనకందరికీ తెలుసు హాస్య నటుడు బ్రహ్మానందం. అతని ఇంట్లో ఒక గది నిండా ఏముంటాయంటే అతను పొందుకున్నటువంటి మరి అవార్డులు, రివార్డులు, మరి షీల్డ్లు, ఇవన్నీ కూడా మరి ఒక ఎగ్జిబిషన్లా పెట్టి ఉంటాడు. అన్నీ ఉంటాయి, రూమ్ నిండగా అయ్యే ఉంటాయి అన్నమాట, అంత పెద్ద గదిలో. అతడు ఏమంటాడు అంటే, నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఎక్కడ కూడా నేను పొందుకుంటున్నటువంటి ఈ యొక్క మరి గౌరవం ఎక్కడ కూడా నా తలలోకి ఎక్కకుండా ఎప్పుడైతే నేను అవార్డు తీసుకుంటానో ఆ రోజు ఇంటికి వెళ్ళి నేనేం చేస్తానంటే కేవలం ఒక లుంగి కట్టుకొని కింద ఒక బెడ్షీట్ వేసుకొని పడుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నేను ఎక్కడ కూడా గర్వపడకూడదు, నేను పొందుకున్న ఇన్ని అవార్డులను బట్టి నేను గర్వపడకూడదని చెప్పి నేను తగ్గింపు నాకు రావాలి అన్నటువంటి ఉద్దేశంతో నన్ను నేను తగ్గించుకొని మరి నేను ఈ విధంగా ప్రతిసారి చేస్తూ ఉంటాను అంటాడు. కారణం ఏంటి? వాళ్ళు ఇంతకీ దేవుని ఎరగని ప్రజలు, దేవుడు అంటే తెలియని వారే ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గర్వము ఒకవేళ నాలో చోటు చేసుకుంటే నేను నాశనం అయిపోతానేమో అనే భయం వాళ్ళకుంది. ఈరోజు క్రైస్తవులకు ఉందా? క్రైస్తవ్యంలో ఉందా? ఒక 1000 మంది సంఘానికి వస్తే నాలాంటి బోధకుడే లేడు. ఏంటి? నాలాంటి బోధకుడు ఏమీ లేదు.
పాస్టర్ గారు మీరు చాలా బాగా వాక్యం చెప్పారండి ఈ రోజు అంటే చాలు మనసులో వచ్చేస్తుంది. ఏంటి, అబ్బా నన్ను ఎంతగా పొగిడేశారు, అప్పుడు నేను ఎంత బాగా వాక్యము చెబుతున్నాను అని చెప్పి. ఇదే సంగతే ఏ రోజు జీవితంలో చోటు చేసుకుంది. ఏ రోజుకి జరిగినటువంటి పరిస్థితి మనం ఈ రోజు ఆలోచించుకోవాలి, గమనించాలి దయచేసి. కాబట్టి మనము జాగ్రత్త పడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మాట చెబుతున్నాను. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. పేతురు గారు రాస్తూ 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాశాడు చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, క్షమించాలి 18వ వచనము. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు. కానీ ఈరోజు మరి భక్తిహీనులు, ఈ లోక సంబంధమైన పాపములో ఉన్నవారే భయపడుతున్నారు. కానీ ఈరోజు నీతిమంతుడు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని బిడ్డలు మరి ఏ స్థితిలో ఉన్నారో మనం గ్రహించుకోవాలి. నీతిమంతుడే రక్షింపబడటం అన్నది దుర్లభము అంటున్నాడు. కారణం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క హృదయములో గర్వము చోటు చేసుకుంది. దేవుని యొక్క వాక్యమును బట్టి మనల్ని మనము మార్చుకోవాలి. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రతకు మనం ఏమాత్రము కూడా తప్పించుకోలేము అన్నది మనకు అర్థం కావాలి, ప్రియులవ్వాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎక్కడ ఉన్న వినయముతో, విధేయతతో, తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. అది క్రీస్తు యొక్క స్వభావం. క్రీస్తు యొక్క స్వభావమును ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. ఎక్కడ ఉన్నా మనము దేవుని బిడ్డలము అన్నటువంటి విషయమును మనము మర్చిపోకూడదు. దేవుని స్వభావానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి కార్యము కూడా అపవాది యొక్క స్వభావము అని గుర్తించుకొని దేవుని వాక్యమును బట్టి మనం సరి చేసుకుందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక.